ఏంటి నేను ఇక్కడ ఒంటరిగా పడుకోవాలా? ఏ భయమా? భయమా? నాకా? చచ్చేంత భయం. ప్లీజ్ నేను కూడా వచ్చి మీతో పాటే పడుకుంటాను. ఏంటిది చిన్నపిల్లల్లా? అక్కడ అందరూ ఆడవాళ్లే పడుకుంటున్నారు, నువ్వొచ్చి వాళ్ళ మధ్యలో ఎలా పడుకుంటావు? షేమ్ అనిపించదు? అలా పడుకుంటే మీ పరువు పోతుందండి. ఇక్కడ పడుకుంటే నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి. తొక్కలు పరువెంత? సరే నేను వెళ్తున్నాను. ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, నీకు అభ్యంతరం లేకపోతే. లేకపోతే ఇద్దరం ఈ రూమ్ లోనే. ఏంటి? నా ఉద్దేశం తోడుగా పడుకోమని. ఎవరైనా వింటే నవ్వుతారు. నాకేమైనా అయితే ఏడుస్తారు. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోవా? కావాలంటే చీర కట్టుకొని వస్తాను, మీతో పాటు పడుకోబెట్టుకోండి. బామ్మని పిలవమంటారా? చీర కట్టడానికా? కాదు, చివాట్లు పెట్టడానికి. అక్కర్లేదులే, వెళ్ళు. అయినా నాకేమైనా భయమా ఏంటి? ఒక్కసారి తలుపేసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నానంటే దయ్యం కాదు కదా, ఆ దేవుడే వచ్చినా తీయను కదా. గుడ్ నైట్. అక్కర్లేదు, ఇక్కడ దోమలేం లేవు. ఒరే అర్జున్, ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి నన్ను బలి చేయకురా. అసలే నాకు చావడం ఎలాగో తెలీదు. టైంకి వచ్చారు, చెప్పింది గుర్తుందిగా? మూడో కంటికి తెలియకుండా పని జరిగిపోవాలి. అలాగే సార్. కాకపోతే కిడ్నాప్ చేసేటప్పుడు అరుస్తారేమో, అందుకే ప్లాన్ మార్చాను. ఏంటి సార్ అది? రేపు ఎంగేజ్మెంట్ ఆపడానికి కిడ్నాప్ చేయాలనుకున్నాను, కానీ ప్రస్తుతానికి ఎలా ఉన్నా తర్వాత నాకే తలనొప్పి అవుతుంది. అందుకే ఆర్యాని లేపేస్తున్నాం. చంపేస్తున్నామా? ఎస్, వాడు చస్తే గానీ అపర్ణ నాకు దగ్గర అవదు. మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సైలెంట్గా లేపేయండి. సార్, మీరు మాకు తోడుగా ఉంటే చాలు, ఖచ్చితంగా లేపేస్తాం సార్. సైలెంట్గా పని పూర్తి చేయండి. రండి. ఏం చేస్తున్నారా? రాయ్, నా దారికి అడ్డొచ్చినందుకు నిన్ను లేపేస్తున్నాను రా. రే, నీకు దండం పెడతాను రా. కావాలంటే అపర్ణ నువ్వే చేసుకో, నన్ను ఏం చేయకురా ప్లీజ్. నిన్ను వదిలేస్తే రేపైనా ప్రాబ్లం అవుతుందిరా. అందుకే నిన్ను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను. హ్యాపీ జర్నీ. వద్దు